నెల్లూరులో మంత్రి నారాయణ విస్తృతంగా పర్యటించారు. వెళ్లిన ప్రతి చోట స్థానికులు, టీడీపీ నేతలు ఆయనకు బ్రహ్మరథం పట్టారు. వక్స్ బోర్డు స్థలంలో 20 కోట్ల వ్యయంతో అంతర్జాతీయ ప్రమాణాలు, స్విమ్మింగ్ పూల్ సౌకర్యంతో నిర్మిస్తున్న అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ స్కూల్ కాంక్రీట్ పనులను మంత్రి పరిశీలించారు. నాణ్యతతో పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. వైసీపీ చేతగాని పాలనతో వ్యవస్థలను నిర్వీర్యం చేసిందని, ఇప్పుడు సీఎం చంద్రబాబు పరిస్థితిని చక్కదిద్దుతుంటే ఓర్వలేక ఆరోపణలు చేస్తుందని మండిపడ్డారు. రాష్ట్రాన్ని విద్యారంగంలో ప్రథమ స్థానంలో నిలపాలన్న ఆలోచనతో లోకేష్ నెల్లూరులో విప్లవాత్మక మార్పులు తెస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఎందుకంటే ఈ 42, 43, 48, 40 ఈ ప్రాంతాల్లో పేదలు, నిరుపేదలు ఎక్కువ ఉన్నారు. ఎక్కువగా ముస్లిం సోదరులు ఉన్నారు. వాళ్ళకు ఒక మంచి స్కూల్ కట్టాలనే ఉద్దేశంతో నేను ఈ పరిసర ప్రాంతాల్లో సైట్ లేదని అన్వేషించేటప్పుడు అజీజ్ గారు మా వర్క్బోర్డ్ సైట్ ఉంది, మీరు స్కూల్ కట్టించేది దాంట్లో కట్టించండి అంటే వెంటనే అప్పటికప్పుడు రావటం, దాన్ని చూడటం, వెంటనే వారి బోర్డులో పెట్టి యాక్సెప్ట్ చేయటం, వెంటనే దీని కన్స్ట్రక్షన్కి యాక్చువల్గా గౌరవనీయ విద్యాశాఖ మంత్రి గారు కూడా చెప్పడం, వారు కూడా వెంటనే టేకప్ చేయమంటాం, దీన్ని టేకప్ చేయడం జరిగింది. ఇక్కడ దాదాపు 20 కోట్లతో ఈ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. 20 కోట్ల రూపాయలతో ఒక మంచి కన్స్ట్రక్షన్. దీన్ని ఒక మంచి ఇంటర్నేషనల్ చేయాలా, ఒక స్విమ్మింగ్ పూల్ కూడా పెడితే బాగుంటుందంటే వెంటనే వర్క్బోర్డ్ చైర్మన్ కూడా దానికి కూడా సైట్ మేమే ఇస్తాం చేయమన్నారు. ఇక్కడ కట్టే స్కూల్లో ఇంక్లూడింగ్ స్విమ్మింగ్ పూల్ పేదలు, నిరుపేదల కోసం అలాంటి స్కూల్ వస్తుంది. నెల్లూరులో 15 స్కూల్స్ తయారవుతున్నాయి. విఆర్ఐ స్కూల్ కంటే బెటర్గా కావాలని నేను యాక్చువల్గా ఒక సంకల్పంతో అనేక మంది దాతలను అప్రోచ్ అయ్యాను. వాళ్ళందరూ కూడా ఎవరు కాదనలో. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఒక ఆర్ఎస్ఆర్ స్కూల్ బ్రహ్మాండంగా తీర్చిదిద్దుతున్నారు. అట్నే బేదా మస్తాన్ రావు గారు ఒక స్కూల్ తీర్చిదిద్దుతున్నారు. అదేవిధంగా జిగ్మా కంపెనీ కూడా ఒకటి తయారు చేస్తున్నారు. రుచిక్ కంపెనీ వాళ్ళు యాక్చువల్గా ఈ వర్క్ బోర్డ్ చేస్తున్నారు. అదేవిధంగా రెడ్డి ల్యాబ్స్ వాళ్ళు ఒక ప్రసాద్ రెడ్డి వాళ్ళు ఒకటి తీసుకున్నారు. డిఎస్ఆర్ కన్స్ట్రక్షన్ సుధాకర్ రెడ్డి వాళ్ళు మూలపేటలో బ్రహ్మాండంగా తయారవుతున్నారు. స్కూల్ ఎవరు చూసినా బ్రహ్మాండంగా ఉంది అంటున్నారు. ఇలా అనేక కంపెనీలు కావచ్చు, లేక అనేక మంది నాకు తెలిసిన ఫ్రెండ్స్, స్నేహితులు కావచ్చు, వాళ్ళందరిని అడిగాము. వాళ్ళందరూ కూడా వచ్చారు. టీవీఎస్ స్కూటీ వాళ్ళు యాక్చువల్గా ఒకటి టేకప్ చేశారు.